వాచ్ ఎలాగో ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు కాలేజ్కి వాచ్ చేసుకొని పోదాం. రేయ్, ఆ వాచ్ ఇక్కడ పెడితే బాగుంటుంది. తీసుకో, నీ వాచ్ ఏం నాకు అవసరం లేదులే. రేయ్, నా కారు ఎందుకురా? నీ బైక్ ఉంది కదా, నీ బైక్లో వెళ్ళు, కాకిస్తా. ఏంట్రా డల్లో కూర్చున్నావు? ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. నీది ఎప్పుడు నిందేలే. ఏంట్రా మచ్చా, మళ్ళీ మీ తమ్ముడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడంట? అవునా? వాంది ఎప్పుడు ఉండిందే లేరా మచ్చా? ఏంట్రా, ఈసారి కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయినావా? అవును, ఫెయిల్ అయినాను. ఎగ్జామ్లోనే కదరా ఫెయిల్ అయినది, అదేదో లైఫ్లో ఫెయిల్ అయినట్టు బాధపడుతున్నావు. పద, ఇంటికి వెళ్దాం. ఇప్పుడేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నావు? ఒక్క మాట చెప్తాం, గుర్తుపెట్టుకో. మన ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలైనా ఉన్నాయి, ఆ గొడవలు చూసి వేరే వాళ్ళు ఆడుకునేలా ఉండకూడదు. అన్నకు తమ్ముడి మీద ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. నేను వాచ్ తీసుకోవద్దు, కార్ తీసుకోవద్దనింది ఆ కసి మీద నువ్వు కొంటావని. ఈ జీవితంలో మనకి ఏ కష్టం వచ్చినా నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉండాలి. అదే అన్నదమ్ముల అనుబంధం. రా వెళ్దాం. మీ అన్నదమ్ములు ఇలానే ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.